అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులకు అరాచకాలకు అనపర్తి పరాస్టిగా మారిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీలతో జతకట్టి సూపర్ 6 పథకాలు రకరకాల హామీలు గుప్పించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు మంచి చేయడం మీద దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమకు ఓట్లు వేయని వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేయాలి, ఎలా హతమార్చాలి, వారి మీద ఎలా కేసులు బనాయించాలి, వాళ్ల ఆస్తులు ఎలా కూడగొట్టాలని దానిపైన వారి ఆలోచన నిమగ్నమైందని విమర్శించారు. ఆ గౌరవాన్ని ఉంచండి. మేము కూడా వ్యవస్థల పట్ల ఖచ్చితంగా గౌరవాన్ని ఉంచుతాం. మేము కూడా సంయమనం పాటిస్తాం. లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి మా వంతు మేము కూడా చాలా సంయమనం పాటిస్తూనే వచ్చాం. కానీ ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్ల మీదకి మేము వస్తాం అనేటువంటి మాటను కూడా గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తూ దయచేసి ఎవరూ కూడా అన్యదా భావించొద్దు. నాకు కాస్త ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, హతమార్చాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి, లేక వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చేయకూడనటువంటి పరిస్థితులు. మరి ఈవేళ ఇటువంటి పరిస్థితులకి తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైందనేటువంటి మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అడవిలో బ్రతుకుతా ఉన్నట్టుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని ఇంటికొచ్చి దౌర్జన్యంగా ఈడ్చికెళ్ళి ఆయన చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈవేళ స్థానిక శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉన్నారు అని అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు? ఎటువంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు. ఈవేళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు. కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా, ఇటు మాకైనా అటు వాళ్ళకైనా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితి మాత్రమే. ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు ఏదైతే శ్రీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి, సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఇంకొక ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళు కార్లు వేసుకుని వాళ్ళు రౌడీల్ని, గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ల మీదకి రావడం కాదు. ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో మేము వెళ్తాం అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ
ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతగా వ్యవహరించండి. ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా, ఒక నాయకుడు ఉన్నాడు కదని వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు. ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ లేక పోలీస్ శాఖ అధికారులు కూడా బాగానే సమయానుకూలంగా స్పందించారు. సర్పంచ్ మీద జరిగినటువంటి దాడికి వాళ్ళు కూడా బాధపడ్డారని. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నట్టుగా లేదు, తెలుగు దౌర్జన్య పార్టీ అధికారంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మనం చూస్తే బెక్కవోలు గ్రామంలో ప్రకాష్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించడమే తన తప్పుగా, ఇవాళ దాదాపుగా వారి తండ్రి గారు తాతగారి దగ్గర నుంచి కూడా ఇదే షాపులో నివాసం ఉంటూ ఇక్కడే ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ దాని మీదే జీవనాధారంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నటువంటి ప్రకాష్ అన్న కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ పక్క ఆ పక్క కూడా దాదాపుగా ఒక 50-60 మంది నివాసం ఉంటా ఉన్నప్పటికీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించాడు కాబట్టి, లేక తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనేటువంటి ఒక అక్కసుతో తన షాపుని కూల్చేటటువంటి ప్రయత్నం చేయడం, వేళ న్యాయస్థానం మెట్లెక్కంగానే మా వైపు న్యాయం ఉంది కాబట్టే వెంటనే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దయచేసి ఇప్పటికైనా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేక స్థానిక శాసనసభ్యులకు కానీ స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈవేళ ఒక కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారో రేపు తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏమేం చేస్తున్నారో ఆ రకమైనటువంటి చర్యలు చేయండి. ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎవరూ కూడా ఊరికినే ఏదో చేతగాక సైలెంట్గా కూర్చోలే, కేవలం కొంత సమయం ఇవ్వాలి, కాస్త సంయమనంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఎంతకాలం వేచి ఉన్నాం. ఇక తిరుగుబాటు ఖచ్చితంగా మొదలవుతుంది. ఇప్పటికే ఇళ్లపల్లి గ్రామంలో మనం చూసాం ఏ రకంగా ప్రజలందరూ కూడా తిరగబడి దౌర్జన్యానికి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరగబడ్డారు ప్రజలు. ఇదే రకమైనటువంటి పందా మీరు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా అది కేవలం ఇళ్లపల్లితోనే కాదు, అనపర్తి నియోజకవర్గం మాత్రమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి మారుమూల గ్రామంలోని కూడా మీ మీద తిరుగుబాటు మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హితో పలుకుతాం. ప్రకాష్ అన్నకు కూడా ఖచ్చితంగా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ, మేము కానీ, అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అందరం కూడా తోడుగా ఉంటాం. ఖచ్చితంగా అన్ని రకాలుగాను కూడా తనకు కూడా సహాయం అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా